నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదరంగం ఎపిసోడ్ 138. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే అదవ్ను హాయ్ అని పలకరించి తనని చూస్తున్న ప్రేమ్ వైపు చూసిన పూజ ఐఎమ్ సారీ అని కన్నీళ్లతో ఉద్వేగంగా చెప్తూ అతన్ని హక్ చేసుకుంది. ఆమె నార్మల్ అయినందుకు ప్రేమ్ మనసు మాటల్లో వర్ణించలేని సంతోషంతో నిండిపోయింది. అప్పటిదాకా టెన్షన్తో ఉక్కిరిబిక్కిరైన అతని హృదయం కుదుటపడి ఎనలేని నిశ్చింత అలుముకుంది. థ్యాంక్ గాడ్ అని రిలీఫ్గా బ్రీత్ తీసుకుంటూ పూజను తిరిగి గాఢంగా హత్తుకున్నాడు. చిరునవ్వుతో హ్యాపీగా చూశారు అదవ్ ఇషాన్ని. మెంటల్, నన్ను ఎంత ఏడిపించావే అని ప్రేమ్ తనని వదిలి తల మీద ఒక్కటిచ్చాడు. సారీ కొట్టిన చోట రుద్దుకుంటూ మూతి ముడుచుకొని అంది. నువ్వు సెన్సిటివ్ అని తెలుసు, కానీ మరీ ఇంత సెన్సిటివ్ అని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు నాకు కాస్త మనశ్శాంతిగా ఉంది. అసలు ఏం జరిగింది షో? ఏం చెప్పింది నీ ఫ్రెండ్ అని అడిగాడు ప్రేమ్ తన వైపు తిరిగి. పూజ చెప్పింది మొత్తం ఈషు చెప్పగా షాక్ అయిపోయారు ప్రేమ్ అదవ్. ఇడియట్, అంతకు తెగించాడు ఎదవా. నాకు అప్పటికి డౌట్ వచ్చింది. చూడ్డానికి మాత్రం ఎంత డీసెంట్గా ఉన్నాడు. పూజను నాకు దూరం చేయాలని చూస్తాడా? బ్లాక్మెయిల్ చేసి ఇంతలా ఏడిపిస్తాడా? వాడిని ఊరికే వదిలిపెట్టకూడదు అన్నాడు ఆవేశంగా. వాడి సంగతి మేం చూసుకుంటాం. గట్టిగా ప్లాన్ చేసి వాడి దిమ్మ తిరిగిపోయి దెబ్బ కొట్టాలి అన్నాడు అదవ్ ఆలోచిస్తూ. ఆ ప్లాన్ మేము ఆలోచిస్తాం, కానీ మీరు వెళ్ళి ఏమైనా తినండి. టెన్షన్తో తినకుండా అలాగే ఉండుంటారు. డల్గా అయిపోయారు అంది యశు. టైం 4 అయిపోయింది. ఇప్పుడేం తింటాం యశు? నాకు ఆకలిగా ఉంది అంది పూజ వెంటనే. తల తిప్పి చూశాడు ప్రేమ్ ఆమె వంక. ఇన్నోసెంట్ ఫేస్తో క్యూట్ పప్పిలా చూస్తున్న తనని చూసి సన్నని నవ్వు చేరింది అతని పెదవులపై. ఆకలిస్తుందా? సరే పద, ఏమేం చేస్తాను. ఇషు అదవ్ కాఫీ తీసుకొస్తాను అని ప్రేమ్ వెళ్ళబోతుంటే, కాఫీ నేను చేస్తాను, కానీ మీ పూజకి ఫుడ్ ప్రిపేర్ చేసి గోరుముద్దలు తినిపించు అంది ఇషు నవ్వుతూ. అలాగే చిన్నగా నవ్వుతూ ప్రేమ్ లోపలికి వెళ్ళగా తన వెనుకే కదిలారు ఇషు పూజ. అదవ్ గార్డెన్లో సెటిల్ అయి ఆలోచనలో పడ్డాడు. ప్రేమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తుంటే ఈషు కాఫీ ప్రిపేర్ చేసి ప్రేమ్కి పూజకు అందించి 2 కప్పులు తీసుకుని బయటకు నడిచింది. హలో శ్రీవారు, తీసుకోండి అదవ్కి ఇచ్చేసి సిప్ చేస్తూ ఉంది. వేడివేడి కాఫీ పొట్టలో పడ్డాక బుర్ర వేడి తగ్గి కాస్త రిలాక్సింగ్గా అనిపించింది అందరికీ. అదవ్, ఏం చేద్దాం? రేపు పెళ్లి చూపులు. రేపే వాడి చాప్టర్ క్లోజ్ చేస్తే బెటర్. అవును షో, వాడి చాప్టర్ క్లోజ్ అయ్యి పూజ అమ్మ నాన్న వీళ్ళిద్దరి పెళ్లి కొప్పుకునేలా చేయాలి. ఏం చేద్దాం? ఇద్దరూ కాఫీ తాగేసి వాళ్ళ మైండ్కు పదును పెట్టసాగారు. కాఫీ తాగి కప్ వాష్ చేసి ప్రేమ్ దగ్గరికి వెళ్ళింది పూజ. అయిపోయింది, 2 మినిట్స్ అన్నాడు ప్రేమ్ సాస్ వేస్తూ. అతని ప్రేమతో తీక్షణంగా చూస్తూ ఉండిపోయింది పూజ. మరీ అలా చూడకు, దిష్టి తగులుతుంది అంటూ ప్రేమ్ తన వైపుకి తిరగగానే చటుక్కున అతని బుగ్గపై ముద్దిచ్చింది. ప్రేమ్ పెదాలు విచ్చుకున్నాయి. అంత బాధ పెట్టి ఇంత చిన్న ముద్దు పెడతావా? నువ్వు చూపించిన చుక్కలకి ఆ చుక్కలు ఎన్నుంటాయో అన్ని ముద్దులు పెట్టాల్సింది. ప్రేమ్ మాటలకు కళ్ళు నోరు తెరిచేసింది పూజ. అమ్మ నాన్న మన పెళ్ళి కొప్పుకుంటే అప్పుడు పెడతానులే అంది అతని బుగ్గలు లాగుతూ. ప్రేమ్ ఆమె నడి చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కోగా నవ్వుతూ చూసింది అతని వైపు. ఇప్పుడు చూడు ఎంత ముద్దుగా ఉన్నావో. ఎప్పటికీ ఇలాగే నవ్వుతూ ఉండాలి. నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను. అది కూడా ఎందుకు ఏడుస్తున్నావో తెలియకుండా పిచ్చెక్కిపోయింది నాకు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. నీకు ఏ ప్రాబ్లం వచ్చినా బాధ అనిపించినా నాకు చెప్పాడు. ప్రేమ్ మాటలకు చిరు కోపంగా చూస్తూ భుజంపై ఒక్కటిచ్చింది. నవ్వుతూ ఆమె నుదుటిన ముద్దు పెట్టుకొని హృదయానికి హత్తుకున్నాడు. అతని ప్రేమకు మురిసిపోతూ హాయిగా అతని బిగి కౌగిలిలో ఒదిగిపోయింది పూజ. త్వరగా పెళ్లి చేసుకుందాం పూజ. పెళ్ళయ్యాక హ్యాపీగా ప్రేమించేసుకుందాం. ఇలాంటి టెన్షన్లు వద్దు మనకి. అలాగే, వెంటనే చేసేసుకుందాం అంది అతన్ని మరింతగా హత్తుకుంటూ. ఆమెను ఒక చేతితో పట్టుకొని మరో చేతితో ఫ్రైడ్ రైస్ కలిగిపెట్టి స్టవ్ ఆఫ్ చేశాడు. ఫ్రైడ్ రైస్ రెడీ, తినిపిస్తాను పదా. ఆమెను వదిలి ప్లేట్లో ఫ్రైడ్ రైస్ వేసుకుని సోఫా దగ్గరికి కదలగా బాటిల్ తీసుకుని అతనితో పాటు కదిలిన పూజ ప్రేమగా తినిపిస్తుంటే హ్యాపీగా తింటూ అతనికి తినిపిస్తుంది. దీర్ఘంగా ఆలోచిస్తూ గార్డెన్లో అటూ ఇటూ తిరుగుతూ ఉన్న అదవ్ మైండ్లో ఏదో ఐడియా తట్టి అతని మొహం వికసించింది. ఇషు, ఐ గాట్ ఇట్ అంటూ ఇషు దగ్గరికి పరిగెత్తి తన ఎదురుగా చైర్లో కూర్చున్నాడు. అతను ఏం చెప్తాడా అని.
కుతూహలంగా అతని మోములోకి చూస్తుంది ఈషు. ప్లాన్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సూపర్ అదో, పర్ఫెక్ట్ ప్లాన్. హ్యాపీగా ఫీల్ అవుతూ అతని బుగ్గపై గట్టిగా ముద్దిచ్చింది ఈషు. నవ్వుతూ చెంపను తడుముకున్నాడు అదు. ఏం ప్లాన్ అంటూ వాళ్ళ దగ్గరకు వచ్చి కూర్చున్నారు ప్రేమ్, పూజ. అదో ప్లాన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయగా హ్యాపీగా మొహాలు చూసుకున్నారు పూజ, ప్రేమ్. సూపర్ రా, అలాంటి ఎదవలకు ఇదే కరెక్ట్ పనిష్మెంట్. నవ్వుతూ అదవ్కి హైఫై ఇచ్చాడు ప్రేమ్. పూజకి కాస్త టెన్షన్గా ఉన్నా వాళ్ళు ఎలా అయినా సాల్వ్ చేస్తారనే ధైర్యంతో, నమ్మకంతో నిశ్చింతగా బ్రీత్ తీసుకుంది. పూజ, హ్యాపీగా మీ ఇంటికి వెళ్ళు. మేము చెప్పింది ఫాలో అవ్వు. ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్. అలాగే అదవ్, థ్యాంక్ యూ సో మచ్. అతని చేతులు పట్టుకుని ఉద్వేగంగా అంది పూజ. ఇది మా బాధ్యత. ఆమె చేతులను పట్టుకుంటూ సన్నని నవ్వుతూ అన్నాడు అదవ్. పూజతో పాటు ప్రేమ్, ఇష్యూ హ్యాపీగా చూశారు. చరణ్, యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. రౌద్రంతో పిడికిలి బిగించిన అదవ్ ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేస్తూ వెళ్ళగా రిలీఫ్గా బ్రీత్ తీసుకుని ఆ ప్లాన్ గురించి డిస్కషన్లో పడ్డారు ముగ్గురు. రాత్రి 8 గంటలు. తన ఫ్రెండ్స్ ఇద్దరితో కలిసి బార్లో డ్రింక్ చేస్తున్నాడు చరణ్. మొత్తానికి పెళ్లి చేసుకోబోతున్నావన్నమాట. ఏది అమ్మాయి ఫోటో చూపించు అడిగాడు వాళ్ళలో ఒకడు. వెంటనే ఫోన్లో ఫోటో ఓపెన్ చేసి చూపించాడు చరణ్. రే, అమ్మాయి కత్తిలా ఉందిరా. ఏమనుకున్నావు మరి? ఈ చరణ్ గడి టేస్ట్ ఎప్పుడు కత్తిలానే ఉంటుంది. ప్రౌడ్గా ఫీల్ అవుతూ కాలర్ ఎగిరేశాడు. పాప చూస్తే బాగా పద్ధతిగా ఉన్నట్టుంది. చాలా పద్ధతి. నా బంధువులే. అందం, అమాయకత్వం కలబోసిన బంగారు బొమ్మ. ఫస్ట్ లుక్లోనే ఫ్లాట్ అయ్యా. అదేంటో కానీ ఏ అమ్మాయిని చూసినా వాళ్ళతో ఫిజికల్గా కనెక్ట్ అవ్వడం గురించే ఆలోచించే నేను దాన్ని మాత్రం డైరెక్ట్గా పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. అసలే ఈ కాలంలో అమ్మాయిలు మరీ దారుణంగా ఉన్నారు. ఎవరినో చేసుకొని బాధపడడం కంటే బాగా తెలిసిన మంచి అమ్మాయిని చేసుకుంటే బాగుంటుంది కదా. అందానికి అందం, గుణానికి గుణం. మన చెప్పు చేతుల్లో పెట్టుకొని లైఫ్ను నచ్చిన దాంతో నచ్చినట్టు ఎంజాయ్ చేయొచ్చు. ఏంట్రా, పెళ్ళయ్యాక కూడా అఫైర్స్ మెయింటైన్ చేస్తావా? తెల్లబోతూ అడిగాడు మరొకడు. ఎంత బాగున్నా రోజు ఒకే కూరతో భోజనం చేయలేం కదరా. వెకిలిగా నవ్వుతూ పెగ్ తాగి గ్లాస్ టేబుల్పై పెట్టాడు చరణ్. ఆ నవ్వుతో జతకలిపారు మిగతా ఇద్దరు. మంచి రసికుడివిరా నువ్వు. మరి అలాంటప్పుడు పెళ్ళెందుకు చేసుకోవడం? ఇలాగే సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు కదా. మా పేరెంట్స్ పెళ్లి చేసుకోవాలని ఒకటే గోల. వాళ్ళ కోసం తప్పదు కదా. పైగా నా పూజ అందరిలాంటి పిల్ల కాదు. పెళ్ళి కాకుండా మీద చేయి వేయనివ్వదుగా. అదే నిజమే కానీ ఆ పిల్ల నీతో పెళ్ళి ఒప్పుకుంటుంది అంటావా? నేనంతా సెట్ చేశానురా. చరణ్ గడిని రిజెక్ట్ చేయడమా? ఛాన్సే లేదు. ఒప్పుకొని తీరాల్సింది. దానికి వేరే దారి లేదు. అయినా నన్ను పెళ్లి చేసుకోవాలంటే అదృష్టం ఉండాలిరా. ప్రతి రాత్రి స్వర్గం అంటే ఏంటో చూపిస్తా అని కన్నుగీటాడు. నవ్వుకొని డ్రింక్ చేస్తున్నారు మిగతా ఇద్దరు. కాసేపటికి ముగ్గురికి మత్తెక్కిపోయింది. ఈ స్వీటీ ఎక్కడా, ఇంకా రాలేదు అని ఫోన్ తీసుకుని డయల్ చేస్తుండగాని తన ఎదురుగా వస్తూ కనిపించింది స్వీటీ. రే, మీరు వెళ్ళండ్రా, నా ఫిగర్ వచ్చింది. రేపు పెళ్లి చూపులు పెట్టుకొని ఈరోజేంట్రా? పెళ్లి చూపులకు కోరికకు సంబంధం ఏంట్రా? అసలే ఆడవాసన తగలక వారమైంది. పూజను ఎలా లైన్లో పెట్టాలో ఆలోచించి బుర్రా బాడీ హీటెక్కిపోయిందిరా. ఇప్పుడు అది లైన్లోకి వచ్చింది. నో ప్రాబ్లం. ఆ హీట్ తగ్గించేసుకొని ఫ్రెష్గా వెళ్తాను పెళ్లి చూపులకు అన్నాడు ఆ అమ్మాయి వైపు మత్తుగా చూస్తూ. మాకేమైనా ఛాన్స్? ఆ అమ్మాయి వంక తినేసేలా చూస్తూ ఆశగా అడిగాడు ఒకడు. రేయ్, అది నా పిల్ల, ఇంకెవరైనా చూసుకోండి చల్. చరణ్ అనేసరికి అక్కడి నుండి తూలుకుంటూ వెళ్ళిపోయారు తన ఫ్రెండ్స్. సారీ చరణ్, ట్రాఫిక్లో లేట్ అయింది అంటూ దగ్గరకొచ్చింది ఆ అమ్మాయి. మోకాళ్ళ పైకి ఉండి క్లీవేజ్ రివీల్ చేసేలా ఉన్న షార్ట్ డ్రెస్ వేసుకుని ఉంది. సూపర్ హాట్ బేబీ. లస్ట్ నిండిన కళ్ళతో చూస్తూ కోరికతో ఆమెను అమాంతం మీదకు లాక్కొని నడుమును తడుముతూ పెదాలపై వైల్డ్గా కిస్ చేస్తుంటే బలవంతంగా అతన్ని విడిపించుకుంది ఆ అమ్మాయి. వాట్ హ్యాపెన్ అన్నాడు మత్తుగా చూస్తూ. ఇక్కడ అందరూ ఉన్నారు. లెట్స్ గో టు యువర్ ప్లేస్. ఓకే బేబీ అని బిల్ కట్టేసి ఆమె భుజంపై చేయి వేసి కారు దగ్గరికి తూలుతూ నడిచిన చరణ్
ఆ అమ్మాయిని బ్యాక్ సీట్లో తోసేసి తన మీదకు చేరిపోయి ఆవగా ఆమె పెదాలు అందుకుని డోర్ క్లోజ్ చేశాడు. కోరిక తీర్చుకుని ఆమె మీద నుండి లేచి డ్రెస్అప్ అయ్యాడు చరణ్. స్వర్గం చూపించావే, ఇదిగో 10K. మంచి హ్యాపీ మూడ్లో ఉన్నాను ఇవాళ. ఊరు నుండి వచ్చాక కాల్ చేస్తా అన్నాడు. హ్యాపీగా ఫీల్ అవుతూ ఆ మనీ తీసుకుని డ్రెస్ వేసుకుని ఆ అమ్మాయి వెళ్ళగా తన ఫ్లాట్కి బయలుదేరాడు చరణ్. అప్పటికే మధ్యరాత్రి అయిపోయి రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. మత్తులో ఉండడం వల్ల తక్కువ స్పీడ్లో డ్రైవ్ చేస్తూ వెళ్తున్న చరణ్ తన కారుకి ఎవరో అడ్డుగా వచ్చేసరికి టక్కున బ్రేక్ వేశాడు. రేయ్, ఎవర్రా? ఆవేశంగా కిందకి దిగిన చరణ్ ఒక్కసారిగా షాక్ అయిపోతూ కళ్ళు తేలేశాడు. తన ఎదురుగా ఇద్దరు ముసుగు దొంగలు కత్తులు పట్టుకుని ఉన్నారు. ఏయ్, ఎవరు మీరు? ఏం కావాలి అని అడిగాడు బెదురుగా చూస్తూ. నీ దగ్గరున్న బంగారం డబ్బు తీసివ్వు, లేదంటే పొడి చేస్తాను అన్నాడు కత్తి చూపిస్తూ. తాగున్నాడు. వాళ్ళతో ఫైట్ చేయడం అంత ఈజీ కాదు. అందున తెల్లారి పెళ్లి చూపులు ఉండడంతో ఇంకేం రిస్క్ తీసుకోలేక సైలెంట్గా గోల్డ్ మనీ తీసిచ్చాడు చరణ్. ఆ ఫోన్ కూడా ఇవ్వు అన్నాడు కత్తితో బెదిరిస్తూ. రే, ఇదొక్కటే మిగిలిందిరా నాకు, అన్నీ ఇచ్చేశాను, ఇదొక్కటి వదిలేయండి, ఇది లేకుండా కష్టం నాకు. అదేం కుదరదు, ఇచ్చేయి అని బెదిరించేసరికి ఇంకేం చేయలేకుండా కష్టంగానే ఫోన్ ఇచ్చాడు. వెంటనే అక్కడి నుండి పారిపోయారు వాళ్ళు. దొంగ విధవలు అని కోపంగా కారును కాలితో తన్నేసి కార్ స్టార్ట్ చేసుకుని స్పీడ్గా వెళ్ళిపోయాడు చరణ్. మార్నింగ్ 5 గంటలు. రెడీ అయిపోయి ఊరికి వెళ్ళడానికి బ్యాగ్తో సిద్ధమైంది పూజ. పూజ, రెడీనా, వెళ్దామా అడిగింది ఇషు సోఫాల నుండి లేస్తూ. హా ఇషు అని భారంగా నిట్టూర్పు విడిచింది. డోంట్ బీ నర్వస్, అంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది, ధైర్యంగా ఉండు అంది ఇషు తనని హత్తుకుని వదులుతూ. అలాగే ఇషు సన్నని నవ్వుతూ చెప్పి తనతో పాటు కింద కదిలింది పూజ. ఇదిగో పూజ, జాగ్రత్త, మేము చెప్పినట్టే చెయ్యి, డోంట్ పానిక్ అని పూజ చేతికి ఒక చిన్న బాక్స్ అందించాడు అదవ్. అలాగే అదవ్ అని తలాడించి ఆ బాక్స్ బ్యాగ్లో భద్రంగా పెట్టుకుని కారులో కూర్చుంది. ప్రేమ్ తనని తీసుకుని తన ఊరికి బస్ ఎక్కించడానికి బయలుదేరగా లోపలికి కదిలారు ఇషు, అదవ్. ఆ తర్వాత ఏం జరగబోతుంది? పెళ్లి చూపుల తతంగం ఇలా జరగబోతుంది. అదవ్ ప్లాన్ ఏంటి? చరణ్కు ఇలా బుద్ధి చెప్పనున్నారు. అదవ్ వాళ్ళు ఇచ్చిన షాక్కి చరణ్ ఎలా రియాక్ట్ అవుతాడు? వాళ్ళ కుటుంబాలు ఎలా రియాక్ట్ అవుతాయి? పూజ, ప్రేమ్ల పెళ్ళికి పూజ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? ఈ ప్రేమ చదరంగం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.